రేయ్ ఎదవా ఇట్రా. నైట్ పూట బెడ్రూమ్లోకి తొంగి చూస్తున్నావు, సిగ్గులేదా? సిగ్గా? అది మా జాతికే లేదు. అయినా రాంబాబు ఏంటి నీ బాధ? నీ బెడ్రూమ్లో చూసావు అంతే కదా. ఎలాగో నువ్వు లైట్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు, నాకేం కనిపించదు. నీకేం పోయింది? ఈసారి లైట్ ఆన్ చేసుకుని పడుకుంటే మా కష్టానికి ఫలితం ఉన్నట్టుంటుంది. ఛీ ఎదవా. లైట్ ఆన్ చేసుకుని పడుకోమంటే చీ అంటాడేంటి? నేను చెప్పింది అర్థం కాలేదా లేకపోతే సిగ్గుపడుతున్నాడా? నానా ఆలోటు పెట్టాయని దోమలు, చీ కొట్టాయని మీడియా ఎప్పుడు ఆగదు. ఛీ ఎదవా. ఈ దరిద్రుడు మా ఇంట్లో కూడా తొంగి చూస్తున్నాడండి. అసలే మనకి లైట్ వేసుకుని పడుకునే అలవాటు. నా పరిస్థితి ఏందో. నీ మాట వింటే జనాలు ఏదో జరిగిందని ఊహించుకుంటారు. లైట్ వేసే ఉంది కానీ ఏం ఉపయోగం? ఏం జరగకుండా పడుకున్నావు కదా. ఏంటి ఏం జరగలేదా? అసలు ఏం జరగలేదని సాగదీసావేంటి? అంటే ఏదో క్యాజువల్ గా. నేను వెళ్ళొస్తా. కూర్చో. మా ఇద్దరి మధ్యన అగిపుల్లేసి నువ్వు మెల్లగా జారుకుంటున్నావా? అయినా వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి బాత్రూంలోకి తొంగి చూసే దరిద్రపు అలవాటేంట్రా? నాది దరిద్రమైన అలవాటు కాదు అని నాకు తెలియదు కానీ ఆ అలవాటు వల్ల నీ ఇంట్లో రహస్యం ఒకటి తెలిసింది. చెప్పనా? నా ఇంటి రహస్యమా? ఏంటది? దగ్గర నీ భార్యకి ఆ పక్కింటి పుణ్యమూర్తి గారికి అక్రమ సంబంధం ఉంది. నేను నమ్మను. పాపం ఇలాంటి విషయాలు నమ్మాలనిపించదు కానీ నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇంత అమాయకుడు కాబట్టే అక్కడ అలా సాగిపోతుంది. నిజమా? ఇప్పుడే వెళ్ళి ఇద్దరు అంతు చూస్తా. రే 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 ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి హత్య చేస్తావు, దాని తర్వాత జైలుకి వెళ్తావు. ఎవరికి ఉపయోగం? మరి ఇప్పుడు ఏం చేయాలి? అలా అడుగు చెప్తా. పుణ్యమూర్తి వాళ్ళ ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే అందంగా ఉంటుంది, చాలా క్యూట్ గా కూడా ఉంటుంది. తనకు కూడా నువ్వు అంటే ఇష్టమే. అవునా? ప్రతిదానికి అలా షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకో. నేను చెప్పింది నువ్వే. నా మాటని వెళ్ళి కమిట్ అయిపో. ఇదే కరెక్ట్ రివెంజ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. ఇవాళ ఆటో ఇటో ట్రై చేసా. అరే తమ్ముడు, ఇలా ఎవరినో ఒకటి నిరికిచ్చేసాను రా. మధ్యాహ్నం నుండి మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఏం లేదురా, పక్కింటి సరోజా అదేరా పుణ్యమూర్తి వాళ్ళ ఆవిడ. తను వంట పడి చచ్చిపోద్దని ఆ రాంబాబు గారికి గాలి కొట్టి పంపించేశాడు రా. ఇప్పుడు ఆడికి వెళ్ళి అమ్ముడు కుమ్ముడే. రాజాబాబు గారికి కాల్ వస్తుందంటే వీడికి ఆల్రెడీ దరువు పడిపోయినట్టుంది. అరే తమ్ముడు ఒక్క నిమిషం ఆగరా, నేను చేస్తాను. హలో ఛానల్ సంచలనం, నువ్వు సూపర్ అబ్బా. అవును, ఆ న్యూస్ అంత కరెక్ట్గా ఎట్లా పట్టుకున్నావు? నేనా? అన్ని తప్పులు వార్తలే కదా, అందరు బూతులు తిట్టేది. వీడికేంటి ఇలా అనిపిస్తుంది? సరే కానీ నీ విషయం ఏమైంది? అదే నువ్వు చెప్పావు కదా, అదే నిజమైంది. సరదాగా నేనంటే చాలా ఇష్టం. అవుని ఇది షాకింగ్ ట్రీట్మెంట్ ఇద్దామనుకుంటే మనకి ఇచ్చాడని జలకు. ఇటు పనిలా కాదు అన్నట్టు వీళ్ళ ఆవిడ నెంబర్ ఎంత? నేను మళ్ళీ చేస్తా రాగు. సరే సరే, మేము ఇక్కడ పండగ చేసుకుంటాం, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ 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 బాయ్. వీళ్ళ ఆవిడకి చేద్దాం. హలో పద్మ గారు, మీకు ఈ సంగతి తెలుసా? సరోజా, ఎన్ని రోజులు ఇంత ప్రేమ ఎడ దాచిపెట్టుకున్నావు నా మీద? నా మాట నువ్వు న్యాయం విడిచిపెట్టు, మనం పంప పెళ్లి చేసుకుందాం. నాకు మస్తు కోట్ల ఆస్తి ఉంది. మరి మీ ఆవిడ? దానికంత సీన్ లేదు, నేను చెప్పిందే శాసనం. నోరెత్తితే తంత. ఏంటి ఆ ముక్క నన్ను చూసి చెప్పు. ఈ గొంతు మా ఆవిడ గొంతులా ఉంది. మీ ఆవిడ గొంతులా కాదు, మీ ఆవిడే. అటు చూడు. నీకు ఉన్నది ఈరోజు నా చేతిలో. ఏరా, ఉన్న పిల్లాన్ని ఏం చేయాలో తెలియదు కానీ పక్కోడు పిల్లం కావాల్సి వచ్చిందా? అయినా ఇంత అందగత్తిని పెట్టుకుని ఆ అప్పడ ముఖం కావాల్సి వచ్చిందారా నీకు? ఎవరు అప్పడ మొహం? అయినా నువ్వు అంత పెద్ద అందగత్తవైతే ఈ అప్పడ మొహం నా దగ్గరికి ఎందుకు వస్తాడు?
నీ వల్ల అడ్డమైన వాళ్ళ మాటలన్నీ పడాల్సి వస్తుంది. అలా పెట్టమ్మా వీడికి కట్టి. ఏరా నీచుడా, చలమ్మా ఇంకొచ్చేపు అయితే నీలాంటి సతీ సావిత్రి కూడా అక్రమ సంబంధం అంటగడతాడమ్మా ఈ నీచుడు. ఒరే సంతానం నువ్వా? అవునా నేనే. ఒరే సంతానం ఎంత పని చేసావురా? అయినా ఆయన ఆస్తి తింటూ మర్యాద లేకుండా మాట్లాడతారేంటి? ఏంటి ఆయన ఆస్తా? వీడు మా ఇంట్లో పనోడు, పనోళ్ళ పడుంటాడని మా నాన్న వీడికిచ్చి పెళ్లి చేశా. అయినా వీడి ఆస్తి ఏంటో తెలుసా? ఒక డొక్కు సైకిల్, 2 జత బట్టలు. అవి కావాలంటే చెప్పు తెచ్చిస్తా. మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి కాపురం పెట్టుకోండి. నేను నమ్మను. నమ్మవా? వాగుచలమ్మా నేను తెస్తాను. ఇప్పరా ఇప్పు ఇప్పు ఇప్పరా చూడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? సాంబార్లో ఉప్పు తక్కువ వేసాడని అట్టి కర్రతో నేను కొట్టా. ఈ నా కొడుకు ఇంత ఉప్పేసినా విశ్వాసం లేదు. సరిపోతామ్మా. ఈ నా కొడుక్కి కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు అన్ని పెట్టాలి. చావరా చావు చావు. వీడికి కొద్దిగా ఉప్పేస్తే గానీ విశ్వాసం రాదు. తీసుకెళ్ళమ్మా. పోరా పో. ఇంత మా ఆయన చూడలేదు. అమ్మ చెల్లమ్మా ఏం కంగారు పడకు. మీ ఆయన కూడా తీసుకొచ్చా. పుణ్యమూర్తి గారు, పుణ్యమూర్తి గారు ఇప్పుడు ఉంటుంది అస్సలైన మజా. అంటే అదేదో అనుకోకుండా అలా జరిగిపోయిందండి. పుణ్యమూర్తి గారు, మనిషి జీవితంలో బలహీన క్షణాలు చాలా ఉంటాయి. మీరు అనండి, మీ పంచాయతీ తీసుకెళ్ళి బతుకు గద్దెల బండిలో పెడతాను. పోనీలేండి సార్, మనసు అన్నాడు తప్పు చేయడా ఏంటి? అంటే మీరు కూడా లైట్ తీసుకుంటున్నారా? నిజంగా మీరు చాలా మంచివారండి. మీ పంచాయతీ చూసి 2వ ప్రపంచం 3వ ప్రపంచం యుద్ధం జరుగుద్ది అనుకున్నాను. అనవసరంగా పద్మ రాజేష్ని వదిలేస్తాను. పద్మ గారు, రాజేష్ గారు వచ్చేస్తున్నా. వీళ్ళని నమ్ముకొని వేస్ట్. చెయ్యి ఇంత కష్టపడి న్యూస్ ప్రిపేర్ చేస్తే క్షమించి వదిలేస్తాడా? ఏ సంచలనం ఏంటి అలా కంగారు పడి వెళ్తున్నావు? నువ్వు ఉండవయ్యా. ఎంత కష్టపడి వాళ్ళ ఇల్లీగల్ ఎఫైర్ని బయట పెడితే ఇంత సింపుల్గా క్షమించేస్తా అంటే చాడు ఆ పుణ్యమూర్తి గాడు. ఆ పుణ్యమూర్తి గాడు అలానే అంటాడు. అయినా జనాలు -5తో ఆడుకునేవాడివి, మంచి గురించి ఎప్పుడైనా చెప్పావా? ఎందుకు చెప్పను, చెప్తుందా కూర్చో. ఓ ఇప్పుడు మీ పక్కిన జగదీష్ కుక్కడపల్లిలో ఉన్న వివేకానంద ఆశ్రమానికి ₹1,00,000 చందా ఇచ్చాడు. ఓహో. మీ ఎదురింటి షరత్తు వాడు డ్రైవర్ కూతురు చదివిస్తాడు. అలాగా? మీ ఫ్లాట్లో ఉండే బాలు 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వాళ్ళ ఆవిడకి కూడా తెలియదు తెలుసా? అవునా? ఎప్పుడు తీసుకున్నాడు? ఆమె ఏజ్ ఎంత? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? బాగుంటుందా? ఒకడు అనాథ ఆశ్రమానికి డబ్బులు ఇచ్చాడంటే ఓహో అన్నాం. ఇంకొక డ్రైవర్ పిల్లల్ని చదివిస్తున్నాడంటే ఆహా అన్నాం. ఇంకొకడు పిల్లానికి తెలియకుండా 2వ పెళ్లి చేసుకున్నాడంటే ఎగేసుకుంటూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇందుకే మేము కూడా ఇలా అగోరిచ్చాం. మీరు దరిద్రంగా చూస్తున్నారు కాబట్టి మీరు దరిద్రంగా వేయాల్సి వస్తుంది. అలా అన్న అర్జెంట్గా మన ఛానల్ ఓపెన్ చేసి చూడన్నా. ఓకే. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్త. అతను పరిచయస్తుడా బంధువా? ఖచ్చితంగా కాదు. ఈ సమయంలో, అది తన భర్త లేని సమయంలో పోతున్నాడంటే ఇది అక్రమ సంబంధమే అని సమాచారం అందుతుంది. చూసావా? ఎస్, అది మన ఛానల్ అంటే. అరే అదిరిపోయిందిరా కవరేజ్. ఎక్కడ పెట్టావు న్యూస్? వాళ్ళ ఆయన కూడా పట్టుకోవాల్సిందిరా. స్టూడియో పిలిపించి మన ఛానల్లో కూర్చోబెట్టేవాళ్ళం. సరిగ్గా చూడన్నా, వాడు దూరింది మన ఇంట్లోనే. ఊరే ఎదవా, మన ఇంట్లో న్యూస్ లైవ్ లో చూపిస్తావేంట్రా నువ్వు? పిచ్చేట్రా నీకు? అన్న ఆల్రెడీ అన్ని ఛానల్ లైవ్ వస్తుందన్నా. వ్యూస్ పోగొట్టుకోవడం ఎందుకని మన ఛానల్ కూడా లైవ్ వేయించానా? నా ఇంటి పరువు మొత్తం న్యూస్ ఛానల్లో పెట్టావు కదరా. అన్న ఆ 7 తర్వాత కానీ మన ఇంట్లో దూరింది ఎవరో తెలుసుకో అన్నా. నీ అబ్బా. పుష్ప 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 ఎంత పని చేసావే? నీ లేట్ టైం చూసి వచ్చే పుష్ప వచ్చే పుష్ప. ఈ టైంలో ఇవ్వడం అన్నా నీకో గుడ్ న్యూస్ అన్నా. ఈ కండిషన్లో గుడ్ న్యూస్ ఒకట ఏదో ఒకటి చెప్పి తగలేట్రా.
అన్నా వదినా నిప్పన్నా నిప్పు. ఆ? ఇంతకీ ఆ లోపలికి వెళ్ళినోడు ఎవడురా? లేదన్నా వాడు దొంగన్నా. వాడు దొంగతనం చేస్తుంటే మనోళ్ళు వీడియో మొత్తం తీశారన్నా. తర్వాత ఏం చేస్తారా? ఆ ఫుటేజ్ అంతా ఎడిటింగ్ పంపించారన్నా. అది కదా ఆ దొంగను ఏం చేస్తాను? వాడిని మనం ఏం చేస్తామన్నా? మనల్ని వాడు చూస్తే ఏమైనా చేస్తాడని మనోళ్ళు భయపడి ఆ దొంగ పోయేంత వరకు అక్కడనే ఉండి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చేసారన్నా. చీ ఎదవల్లారా, వాడింట్లో ఏం దోచుకున్నాడో ఏంటో. అన్నట్టు ఇప్పటిదాకా ఖచ్చితంగా అక్రమ సంబంధాలని వాగిన ఛానల్స్ అన్ని ఏం చేస్తున్నాయిరా? విచ్చలవిడి దొంగతనాలు, నిద్రపోతున్న పోలీస్ యంత్రాంగం అని కొత్త కొత్త స్టోరీలు రన్ చేస్తున్నారన్నా. అక్రమ సంబంధం అంటూ మన పరువు తీశారు కదరా, మరి దానికి ఏం సమాధానం చెప్పట్లేదా? ఊకో అన్నా, మనం ఎప్పుడైనా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పామే ఏంది? వాళ్ళు అడగడానికి